హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నైని గగన్ని ఇన్వెస్టిగేషన్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఆ రోజు గెస్ట్ హౌస్లో ఇలా జరిగింది అంటూ నైని ఊహించి గగన్కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. గగన్ డోర్ ఓపెన్ చేసుకొని శరత్ చంద్ర దగ్గరికి ఆవేశంగా వెళ్తాడు. ఇక శరత్ చంద్ర గగన్ని చూసి ఏంట్రా నా దగ్గరికే వచ్చావు అని అడగ్గా గగన్ శరత్ చంద్ర ముందుకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. ఏమీ లేదు, ఇప్పుడు భూమి నా దగ్గరే ఉంది కాబట్టి తను నీ దగ్గరికి వస్తే నువ్వంటే తనకి అసహ్యం పుట్టేలా నువ్వు మాట్లాడి తనని ఇంటి నుండి గెంటేయాలి. అప్పుడు జీవితాంతం తను నీ వైపు తిరిగి చూడకుండా నేను చూసుకుంటా, నాది హామీ అని అంటూ ఉంటాడు గగన్ శరత్ చంద్రతో. ఏంట్రా నా వేలుతో నా కంటినే పొడవాలి అనుకుంటున్నావా అని శరత్ చంద్ర అంటూ ఉండగా ఇక గగన్ ఇది నేను నీకు ఇచ్చే వార్నింగ్ అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక ఏంట్రా నాకే వార్నింగ్ ఇస్తున్నావా అంటూ అక్కడున్న బీర్ బాటిల్ని పగలగొట్టి గగన్ని శరత్ చంద్ర పొడవబోతూ ఉండగా గగన్ శరత్ చంద్రని వెనక్కి తిప్పి ఆ చేతిలో ఉన్న పగిలిపోయిన బీర్ బాటిల్ని దూరంగా విసిరేస్తాడు. శరత్ చంద్రాని నెట్టేగానే పగిలిన సగం బాటిల్పై వెళ్ళి శరత్ చంద్ర పడిపోతాడు. అది చూసి గగన్ షాక్ అవుతాడు అంటూ నైని ఊహించి గగన్కి చెప్తూ ఉంటుంది. ఫస్ట్ కాపాడాలి అనుకున్నావు, కానీ తర్వాత శత్రుత్వం గుర్తొచ్చి ఆయన్ని అక్కడే వదిలిపెట్టి నువ్వు వచ్చేసావు. ఇదే కదా జరిగింది అని నైని గగన్ని అంటూ ఉండగా చాలా బాగా ఇమాజిన్ చేశారు, కానీ మీరు చేసిన కట్టుకథలో 2 మిస్టేక్స్ ఉన్నాయి. అసలు భూమి శరత్ చంద్ర కూతుర్నని తను కోర్టులో చెప్పే వరకు శరత్ చంద్ర గారికి కానీ నాకు కానీ ఎవరికీ తెలియదు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ శరత్ చంద్ర భూమిని అప్పటికే ఇంట్లో నుండి గెంటేశాడు. కాబట్టి నాకు ప్రత్యేకంగా శరత్ చంద్రాని చంపాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది గగన్ నైనితో. అయితే మరి గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావు? శరత్ చంద్ర గారిపైనున్న పగని తీర్చుకోవడానికి చంపడానికి వెళ్ళావు కదా అని అరుస్తూ ఉంటుంది నైని. కాదు అని అంటాడు గగన్. మరెందుకు వెళ్ళావు అని అడుగుతుండగా చెప్తాను, ఆ రీజన్ వేరే ఉంది, భూమి కోసం కాదు అని అంటుంటాడు గగన్. అసలు ఆ రోజు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆవేశంగా వెళ్ళాను. ఏంట్రా భూమిని ఆల్రెడీ ఇంటి నుండి గెంటేశాను కదా, వెళ్ళి తీసుకెళ్ళు అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర కోపంగా గగన్తో. దానికి నీ పర్మిషన్ అవసరం లేదు అని అంటూ నేను వచ్చింది వేరే మ్యాటర్. నువ్వు కృష్ణప్రసాద్ పైన చెయ్యి చేసుకున్నావంట అని అనగానే తను నా చెల్లెలి భర్త, నేనేం చేస్తే నీకేంటి అని అంటూ ఉండగా తను నీ చెల్లి భర్త అయినా మా అమ్మ ఇష్టపడుతుంది. ఇంకా అతను కట్టిన తాళి మా అమ్మ మెడలో ఉంది. అతనికి ఏమైనా జరిగితే మా అమ్మ బాధపడుతుంది. మా అమ్మ బాధపడితే నేను చూడలేను. ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వద్దు అని వార్నింగ్ ఇస్తున్నా అని అంటుంటాడు గగన్ శరత్ చంద్రతో. ఏంట్రా నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని గగన్ కాలర్ని శరత్ చంద్ర పట్టుకోబోగా గగన్ లాగి పెట్టి శరత్ చంద్రాని ఒక్కటి కొడతాడు. దాంతో వెళ్ళి నేలపై పడిపోతాడు శరత్ చంద్ర. ఆయనకిచ్చిన రివార్డ్కి నీకు ఇస్తున్న రివార్డ్ ఇది. నువ్వు తాగున్నావు, మత్తులో ఉన్నావు. ఇప్పుడు నిన్ను చంపేసినా అడిగే వాళ్ళు లేడు, కానీ నేను అటువంటి వాణ్ణి కాదు. అది ధీరుడి లక్షణం కాదు. కాబట్టి ఈ చెంప దెబ్బతో వదిలిపెడుతున్నా. మరొకసారి ఇది రిపీట్ అయిందనుకో అంటూ ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చి గగన్ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇది జరిగింది. అసలు హత్య చేసే అవసరం నాకుంటే నేను ఆయన్ని కొట్టాను అని ఇప్పుడు మీ ముందు నిజం ఒప్పుకునేవాడిని కాదు అని గగన్ నైనితో చెప్తూ ఉండగా ఏమంటావు ఎస్ఐ, గగన్ గారు చెప్పిందంట నిజమేనంటావా అని నైని అడుగుతుండగా నిజమే అనిపిస్తుంది మేడం అని అంటూ ఉంటాడు ఎస్ఐ కూడా. మరి ఆ దొరికిపోయిన వ్యక్తి చెప్పింది ఏంటంటావు, 10 లక్షల సుపారీ ఏంటంటావు అని అనగానే అసలు వాడెవ్వడు నాకేం తెలీదు అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఇది నా స్టేషన్, నా వాయిస్ మాత్రమే వినబడాలి గగన్, నీకు అప్పుడు ఇప్పుడు ఇదే చెప్తున్నా అంటూ కోపంగా ఎస్ఐని తీసుకొని నైని బయటికి వెళ్తుంది. ఇక ఏంటి అతడు చెప్పిన మాటలన్నీ నువ్వు నమ్మేస్తావా? అందులో కట్టుకథలుంటాయి. మనం కరెక్ట్ అని నమ్మితే అతనికి ఇంకా హోప్ పెరగదా అని నైని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎస్ఐకి. సారీ మేడం అని అంటూ క్షమాపణ చెప్తూ ఉండగా వీళ్ళిద్దరూ చెప్పింది తప్పేమో. శరత్ చంద్ర కూతురు
భూమి అని గగన్కి ముందే తెలిసేమో అని నైని అనగానే తెలీదు అని వెనకాల నుండి గట్టిగా అరుస్తుంది భూమి. మళ్ళీ వచ్చావా అని అంటూ ఉంటుంది నైని. వచ్చాను మేడం అని అంటూ ఉండగా, నీకు రావద్దని చెప్పాను కదా, అయినా మీ నాన్నగారిని చంపాలని చూస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వేం మనిషివి, నువ్వేం కూతురివి అని నైని అంటుండగా, మేడం అని గట్టిగా అరుస్తుంది భూమి. కాస్త మర్యాదగా మాట్లాడండి అని భూమి అంటుండగా, మర్యాద ఎవరికి? అక్యూజ్డ్గా వచ్చిన వాడికి సపోర్ట్ చేస్తున్న నీకా? అక్యూజ్డ్గా వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు మర్యాద రెండూ ఉండవు అని నైని అరిచి చెప్తూ ఉంటుంది. నీకు అసలు అతను చెప్పేవన్నీ అబద్ధాలు అనిపించట్లేదా? ఆ రోజు అతన్ని చంపేశాడు, ఆ తర్వాత మళ్ళీ కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని చంపడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత కావాలనే ప్లానింగ్గా ఒక రాత్రి నీతో గడపాలని ప్లాన్ చేసి అది మీడియాకి లీక్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరిలో అనౌన్స్ చేసి నీలో హీరో అయ్యాడు. అదే కదా వాడు చేసింది. ఇదంతా ఒక కథలాగా అనిపించట్లేదా నీకు అని భూమిని అంటూ ఎస్ఐ వైపు చూసి, ఏంటి నిజమే కదా అని అనగానే, అవును మేడం నిజంగానే అలాగే అనిపిస్తుంది అని అనగానే, కాదు అతను అటువంటి వాడు కాదు అని అంటూ ఉంటుంది భూమి. అటువంటి వాడు కాదని నీకెలా తెలుసు? నువ్వు మనసిచ్చావు కాబట్టి అలా అనుకుంటున్నావు అని నైని అనగానే, భూమి అతన్ని మనసుతో ఆలోచించండి అని అంటూ ఉంటుంది. నువ్వు మనసిచ్చావు కాబట్టి మనసుతో ఆలోచిస్తావు, మేము కూడా జాబ్స్ మానేసి మనసుతో ఆలోచించాలా అని అంటూ ఉంటుంది వెటకారంగా నైని. మనసు ఇవ్వడం కన్నా ముందే అతను నాకు మనిషిలాగా తెలుసు, చీమకి కూడా హాని చేయని రకం ఆయన. అటువంటి వ్యక్తి తప్పు చేస్తాడంటే నేను నమ్మను అని అంటూ ఉంటుంది నైనితో భూమి. ఏంటి నాతో ఛాలెంజ్ చేస్తున్నావా అని అడుగుతుండగా, ఛాలెంజ్ కాదు నిజమే చెప్తున్నా, ఛాలెంజే అనుకోని పర్లేదు, గగన్ గారు తప్పు చేయలేదని నేను నిరూపిస్తా అని అంటూ ఉంటుంది భూమి. ఏంటి నాతోనే ఛాలెంజా అని మళ్ళీ నైని అనగానే, అవును ఖచ్చితంగా గగన్ గారు తప్పు చేయలేదని నేను నిరూపిస్తా, మీరు వాడు వీడు అన్నందుకు మీపై పరువు నష్టం దాబా కూడా వేస్తా అని భూమి అంటూ ఉండగా, వాడు తప్పు చేశాడని, ఇవన్నీ కట్టుకథలని, మీ నాన్న చంపింది వాడే అని నేను నిరూపించి నీ కన్నీళ్లతో నా కాళ్ళు కడిగేలా చేస్తా అని నైని ఛాలెంజ్ చేస్తుండగా, ఎవరికి క్షమాపణ చెప్తారో నేను చూస్తా, తొందరలోనే మీరు మాకు సారీ చెప్పే టైం వస్తుంది అని భూమి ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు మీరాని అపూర్వ రెచ్చగొడుతూ ఉంటుంది. కావాలనే గగన్ భూమిని ట్రాప్ చేసి ఒక నైట్ తనతో స్పెండ్ చేసేలా చేసి మీడియాకి న్యూస్ లీక్ చేశాడని, శరత్ చంద్రాని చంపింది కూడా అతనేనని, ఆస్తిని భూమిని ఎత్తుకెళ్ళిపోవాలనుకుంటున్నాడని, అలా జరగకూడదంటే చెర్రీతో భూమికి పెళ్లి జరగాలని, అప్పుడు ఆస్తి భూమి ఇక్కడే ఉంటుందని అపూర్వ మీరాకి చెప్తూ ఉంటుంది. అంతేకాదు శారద వచ్చి కృష్ణప్రసాద్ని తీసుకెళ్ళాలి అనుకుంటుందని చెప్తూ ఉండగానే శారద ఇంట్లోకి ఎంటర్ అయి ఇవ్వండి అని అరుస్తూ ఉంటుంది. గగన్ అరెస్ట్ అయిన విషయం చెప్పి కృష్ణప్రసాద్ని తీసుకెళ్తుండగా మీరా గట్టిగా అరిచి ఆగండి అని అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ నా కొడుకు స్టేషన్లో ఉన్నాడంట అని అనగానే, మన కొడుకు ఇక్కడే ఉన్నాడు అని అంటూ, మా అన్నయ్యని చంపాలని చూసిన వ్యక్తిని కాపాడడానికి వెళ్తున్నారా మీరు? వాడెటువంటి వాడో ఈవిడెటువంటిదో నాకు అన్నీ తెలుసు అని మీరా తిడుతూ ఉంటుంది. ఇప్పుడు గగన్ని స్టేషన్ నుంచి విడిపించేదెవరో, గగన్ నిజాయితీ ఎలా నిరూపించుకుంటాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.